హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రీతి. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఇప్పుడు పండుగ వస్తుంది కదా. ఎవరైతే 7 మాటలలో ఏ మాట ఎవరెవరికి ఇచ్చారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు అందరికీ 7 మాటలు ఏంటియో ఎవరికి ఏమి కామెంట్ చేయండి, నేను నేర్పిస్తాను, సరేనా? నాకు ఐదో మాట ఇచ్చారు వాక్యంలో. ఇదిగో తండ్రి, నేను దేవుడు నీళ్ళు అడిగినప్పుడు సైతాను అంటే వాళ్ళు దేవునికి నీళ్ళు ఇవ్వలేదంట. అదే 5వ మాట. మనము దాన్ని వర్ణించి మాట్లాడాలి. అంటే దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డా కానీ దేవుడు కనీసం కొన్ని నీళ్ళు అడిగినప్పుడు కూడా నీళ్ళు ఇవ్వలేరంట. వాళ్ళని సైతాను కార్యంలో ఉన్న వాళ్ళని దేవుడు ఆయన ముట్టి బలపడించిన దేవుడు, మన యేసయ్య రక్షించిన వాడు. మన దేవుడు అందరినీ ముట్టి బలపడించిన వాడు. మన దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకున్న వాళ్ళు, తెలుసా? ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడు అయిన తండ్రి, యెహోవా, సర్వాధికర్త అయిన యేసయ్య, నేను పాపిని తండ్రి, నా పాప ప్రార్థన వినేసయ్య. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పాను తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. ఎవరైతే నా ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. ఇంటి మీద ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మాకు ఏ కష్టాలు నన్ను యేసు నామంతో కడిగివేయమని అడుగుతున్నాను తండ్రి. నా బిడ్డని ముట్టి ఆశీర్వదించు తండ్రి. నా బిడ్డలను ఇద్దరిని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నా భర్తకి ఏదైనా మంచి పని దొరకడానికి సాయం దయచేయండి. ఆ బిడ్డ చాలా కష్టపడుతున్నాడు తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. ఇంటిని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అందరినీ ముట్టి ఆశీర్వదించమని, మరి ప్రార్థన ఎవరైతే వింటున్నారో వాళ్ళని కూడా ముట్టి బలపడించమని, వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు, చేత కాని వాళ్ళు ఎవరైనా వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినమని యేసయ్యా. నన్ను ముట్టి బలపడించినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, ఎక్కడ వాక్యం ఉంటే, దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. ఇంటిని ముట్టి ఆశీర్వదించమని, ఈ ప్రార్థన ఎవరైతే వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని, నేను పాపిని తండ్రి, నా పాప ప్రార్థన వినమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి అందరూ ఈ ప్రార్థన వినండి, ప్రార్థనలో ఏకీభవించమని, నా ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని అడిగి వేడుకుంటున్నాను. ప్రియలోకమైన నా ఫ్రెండ్స్ మరియు అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరు విన్నా అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తం అయితే మళ్ళీ రేపు ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం. ఓకే, బాయ్, టేక్ కేర్, ఆల్, సీ యూ లేటర్.